హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ జయంతి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మేము కొంచెం హెల్తీగా ఉన్న చట్నీ చేసాము. ఇది చాలా హెల్తీ చట్నీ అండి. ఇది ఉలువలు చట్నీ. సో, ఉలువలు అంటే మీకే తెలుసు హెల్తీ ఫుడ్డు. సో, ఇందులో చట్నీ చేయాలి. కొంచెం ప్యాన్‌లో మేము గోల్డెన్ కలర్ రావడం వ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా వస్తుంది చూడండి. ఇది నోట్లోకి ఒకటి కాలు వేసుకొని తింటే కొంచెం నోటంతా ఫ్రాగ్రెన్స్ వస్తుంది బ్యూటిఫుల్‌గా. సో, అలా రావాలి. అండ్ అరోమా కూడా చాలా బాగుంటుంది. సో, అలా చాలా బాగా స లో ఫ్లేమ్‌లో మేము ఫ్రై చేయాలి. నెక్స్ట్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేయాలి. ఒక్క స్పూన్ మాత్రమే వేయాలి. అండ్ నెక్స్ట్ మిర్చి రెడ్ చిల్లీ వేయాలి. అది మీ కారం ఎంత సరిపడుతుందో అంత. సో, చేసి రెడీ పెట్టుకోవాలి. అండ్ మిక్సీకి ఇప్పుడు మేము కొంచెం తురుముకున్న కోకోనట్ వేస్తున్నాం. తురుముకోవాలి. సో, బాగా కొంచెం దంచాలి కదా అందుకని. అండ్ కొంచెం కొత్తిమీర మన మినీ గార్డెన్‌ది అండి. మన టేస్టే వేరే ఉంటుంది. మన గార్డెన్‌లో మేమే పెంచామంటే. అండ్ కొంచెం టమరిన్ అండ్ కొంచెం వెల్లుల్లి అండ్ మేము నూనెలో కొంచెం ఫ్రై చేసాం కదా! సో, అది రెడ్ చిల్లీ, కొంచెం ఉప్పు వేసి లాస్ట్‌లో ఉలువలు వేసేయాలి. ఉలువలు మాత్రం టేస్ట్‌గా రావాలంటే మేము లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. ఇలా వేసి కొంచెం నీళ్ళు వేసి కొంచెం మిక్సీ పట్టాలి. అది కూడా కచ్చా పచ్చాలాగా ఉండాలి. క్రిస్పీగా కరం కరం అంటుంటే నోట్లో కొంచెం ఫ్రాగ్రెన్స్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, చాలా టేస్టీగా అనిపించిందండి. హెల్తీ కూడా అనిపించింది. సో, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. అక్కీ రొట్టెలు, రాగి రొట్టెలు, కొంచెం అన్నంలో కూడా తినొచ్చు. చూడండి ఇలా ఉండాలి. చూడ్డానికి ఆహ్, ఫుల్ పేస్ట్‌లాగా కనిపిస్తుంది. కానీ కొంచెం కచ్చా పచ్చాలాగే చేశాము. చూడ్డానికి అలా ఉంది అంతే. సో, టేస్ట్ మాత్రం అద్దిరిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేయండి. మీరెవరైనా చేసుంటే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.